దృష్టిలో పెట్టుకోవాలా. తప్పనిసరిగా దీనిపైన మీరు నిష్పక్షపాతంగా ముందుకు సాగాలని చెప్పి మేము కమిషనర్ గారిని కలిసాం, గట్టిగా చెప్పాం. వారు కూడా పరిశీలన చేస్తామన్నారు. మేము కమిషనర్ గారితో కూడా చెప్పాం, ఒకవేళ ఇక్కడ కనుక మాకు న్యాయం జరగకపోతే న్యాయస్థానాలను కూడా మేము ఆశ్రయిస్తాం. తప్పనిసరిగా న్యాయస్థానాల్లో ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్న అంశాన్ని కూడా వారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఎస్ 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 ఎందుకంటే అసలు ఎన్నికల్ని సమీక్షించి ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాల్సింది ఎన్నికల కమిషన్. అటువంటి ఎన్నికల కమిషన్ గారి దగ్గరికి వెళ్ళి మా బాధ, మా గోడు, అక్కడ జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక విధానాలు, తెలుగుదేశం పార్టీల అక్రమాలు, అడ్డగోలు పైన విపులీకరణ చెప్పాం, పరిశీలన చేయమని చెప్పాం. ఇండిపెండెంట్గా మీకున్నటువంటి వ్యవస్థల్లో అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకోమని చెప్తా ఉన్నాం. మేము చెబుతున్నటువంటి వైనాన్ని మాత్రమే మీరు నమ్మొద్దు. మీకున్నటువంటి పూర్తి సమాచారాన్ని, క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి వీటిపైన మీరు ఇండిపెండెంట్గా సమాచారం తెప్పించుకోండి, వ్యవస్థలను కాపాడండి చెప్పాం. తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ కూడా మాకు న్యాయం జరగకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ పులివెందుల ఎన్నికల్లో గెలుపోటముల గురించి కాదు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ప్రక్రియలో మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. థ్యాంక్ యూ. ఎన్నికలు నిష్పక్ష